సార్ నేను చెప్పేది నిజం సార్, నేను చెప్పేది నిజం సార్. ఒకవేళ నాకు తప్పించుకునే ఉద్దేశం ఏముంటే డాక్టర్ గారిని చంపాలనుకున్నానని ఎందుకు చెప్తాను సార్? ఈ కేసులో మీరు నన్ను ఎలాగో జైలుకి తీసుకెళ్తారు. మరి నన్ను జైలుకి తీసుకెళ్తారని తెలుసు కూడా రాధిక్ గారి పేరు చెప్పడానికి ఎందుకు భయపడతాను సార్? మీ భార్య గారు ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. ఆ రోజే గుళ్ళో మొదటిసారి చూశాను సార్. నేను చంపాలనుకున్నది డాక్టర్ గారిని తప్ప రాధిక్ గారిని కాదు సార్. ఇది నిజం సార్, ప్రామిస్ సార్. గొడవలు జరిగితే ప్రాణాలు తీసేస్తారా? ప్రాణాలు అంటే అంత విలువ లేకుండా పోయిందా నీకు? కానిస్టేబుల్స్ సార్, వీడిని కోర్టులో సబ్మిట్ చేసేంత వరకు వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. అలాగే సార్. పా. ఏయ్ పద, పద అన్నాడు. వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని వదిలే. అలాగే సార్, పదండి, అందరితో సంతకాలు పెట్టించు. నారాయణ సార్. ఎఫ్ఐఆర్ రెడీ చేయి సార్. వాడు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి. అలాగే సార్. డాక్టర్ గారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కొన్ని రోజుల పాటు సెక్యూరిటీ అరేంజ్ చేయండి. అలాగే సార్. రాధిక, నాకు తెలియకుండా నాకు చెప్పకుండా నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగేనండి. అలాగే అన్నిటికంటే ఇంకో ముఖ్యమైన విషయం. ముఖ్యమైన విషయమా? నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ చుట్టూ ఎవరైనా అనుమానంగా కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు, అర్థమైందా? సరేనండి. పదండి. సకల ఆగు సకల. అత్త నన్ను వదలక్క. అయ్యో అత్త, సకల ఆగు. ఆగు సకల. వదలు ప్లీజ్. సకల ఆపొద్దని చెప్తున్నానా? అత్త ప్లీజ్ అత్త, నన్ను ఆపొద్దు. సకల నన్ను వెళ్ళనివ్వు. ఆగమంటున్నానా? అత్త ప్లీజ్. సకల సకల వద్దు. నన్ను ఆపొద్దు, నన్ను వెళ్ళనివ్వు. వెళ్ళొద్దు. చెప్పేది నీకే. సకల అక్క, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు ఆ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను కార్తీక్. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? తప్పదు కదా కార్తీక్. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం తప్పదు అని తెలిసినప్పుడు అది ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా. కొంతమందికి బాగుంటుంది, హాయిగా ఉంటారు కూడా. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కొంతమందికి హాయిగా ప్రశాంతంగా ఉండటం ఏంటి? అసలు మన ఇంట్లో నీ గురించి అలా ఎవరు అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? వద్దు కార్తీక్, వద్దు. ఇప్పుడు నేనేం మాట్లాడినా ఇంట్లో అనవసరంగా గొడవలు అవుతాయి. నా కారణంగా గొడవలు అవడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్తాను. ఆగు సకల. వదలత్తా. ఆగు అక్క, ఆగు. కార్తీక్ వదులు. అక్క ఆగు, ఆగు. కార్తీక్ వదులు. వదులు కార్తీక్. ఆగక్క. ప్లీజ్ కార్తీక్, నన్ను ఆపద్దు. నేను లేననుకోండి, చచ్చిపోయాననుకోండి. సకల నోర్ముయ్. పిచ్చా నీకేమైనా? ఏంటో బుద్ధి లేని మాటలు. ఆ మాటలకి మేమెంత బాధపడతామో తెలీదా నీకు?
తెలుసమ్మా, మీరెంతలా బాధపడతారో నాకు తెలుసు. నా మనసులో ఎంత బాధ ఉంటే చనిపోయాను అనుకోండి అని మాట్లాడతానో అర్థం చేసుకోండి. ఏమైందమ్మా? నీ మనసు ఇంతలా బాధపడటానికి కారణం ఏంటి? వద్దు నాన్న, నేను కారణం చెప్తే మీలో మీకు మనస్పర్ధాలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు. నా వాళ్ళు, నా కుటుంబం సంతోషంగా ఉండాలి. అందుకే మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరంగా వెళ్తున్నందుకు నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉన్నా సరే, నా వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం భరించలేనంత బాధని, దుఃఖాన్ని నా గుండెల్లోనే మోస్తూ మౌనంగా వెళ్ళిపోతున్నాను. సకల నోర్ముయ్. అయినా నిన్నెవరేమన్నారని నువ్వింత బాధపడ్డానికి? అమ్మా ప్లీజ్, వద్దని చెప్తున్నాను కదా, వదిలేయండి. ఏంటి వదిలేసేది? కన్న కూతురు ఏ జన్మలో కనబడకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనడం ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? వదిలేసి ఊరుకోవడానికి? అసలు ఏమైంది? నువ్విలా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనడానికి కారణం ఏంటి? నీ కోడలు రాధిక ఏంటి? రాధికనా? అవును, రాధికే. తన కారణంగానే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని ఏం అనలేదు. కనీసం మీతో మాట్లాడని కూడా మాట్లాడలేదు. మరి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నన్ను కారణం అంటారేంటి? అవును, నువ్వే. ముమ్మాటికి నువ్వే కారణం. ఏంటి, నువ్వు నన్నేం అనలేదా? నేను నిన్ను చంపడానికి ప్లాన్ చేశానని అన్నావు. ఎవరో ఒకరు నా మీద కుట్ర చేయకపోతే కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే నేనెందుకు పడిపోతాను? మరి నా మీద నువ్వు అంత పెద్ద నింద వేశాక కూడా ఇంకా ఏం అనలేదని అంటావేంటి? గుడిలో మీరిచ్చిన కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత కారులో ఉన్నాను. ఈ రెండిటికి మధ్య ఏదో జరిగిందని అన్నాను. మరి మీ మీద నేను నింద వేశానని అంటున్నారేంటి? అది నన్ను దోషిలా నిలబెడుతూ నింద వేయడం కాక మరేంటి? పోలీస్ స్టేషన్లో వాడు నేరం ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఒకవేళ వాడు దొరక్కపోయినా ఒప్పుకోకపోయినా నీ మాటలు నిజమని అందరూ నమ్మేవాళ్ళు. నిజంగానే నేను నిన్ను చంపడానికి ప్రయత్నించానని అందరూ నన్ను హంతకురాల్లా చూసేవారు. అక్క, రాధిక తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఆ మాత్రానికే సాక్ష్యాలు లేకుండా గుడ్డిగా నమ్మేస్తానని, నీకు శిక్ష వేస్తానని ఎలా అనుకుంటావు? పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు కార్తీక్, చెప్పగా చెప్పగా ఒక మాట, వెయ్యగా వెయ్యగా ఒక రాయి తగులుతుందని. ఈరోజు తనని చంపడానికి ప్రయత్నించానని చెప్పిన రాధిక రేపటి రోజున ఏకంగా పల్లవిని చంపింది నేనే అంటుంది. ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా అప్పుడైనా నమ్ముతావు. అక్క, ఏమన్నా మాట్లాడితే అర్థం ఉండాలి. రాధిక అంత పెద్ద నింద నీ మీద ఎందుకేస్తుంది? ఎందుకంటే నేను ఇక్కడ ఉండడం తనకి ఇష్టం లేదు కాబట్టి. నన్ను ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు పంపించాలా అని చూస్తుంది. అందుకే నాకు ఇష్టం లేదని చెప్పినా మా ఆయన్ని తీసుకొచ్చి అతనితో పాటు నన్ను వెళ్ళిపోమని చెప్పింది.
నా మీద ఇంత కోపంతో ఉన్న తను పల్లవిని చంపింది నేనే అని నింద వేయడంలో పెద్ద ఆశ్చర్యమేముంది? అందుకే పరిస్థితులు అంత దూరం రాకుండా ఉండాలన్నా చెయ్యని నేరాలు నా మీద పడి నేను హంతకురాల్ని అనే ముద్ర పడకుండా ఉండాలన్నా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఒక్కటే మార్గం. అక్క అక్క ఆగు. వదులు అక్క ఆగు. ఆగు అక్క. కార్తీక్, వదులు. వదులు. కార్తీక్, వదులు. వదులు. వదులు అక్క. వదులు. ఆగు. రాధిక, అక్క క్షమాపణ చెప్పు. నేనేం తప్పు చేశానండి క్షమాపణ చెప్పడానికి? ఆధారాలు లేకుండా అనుమానించడం తప్పే రాధిక. నీ అనుమానంలో అర్థం ఉన్నా సరే అది వాస్తవం కాదని తేలింది కదా, అందుకని నువ్వు ఒక్క క్షమాపణ చెప్పటమే ధర్మం. క్షమాపణ చెప్పు. వద్దు కార్తీక్, రాధిక నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తను హ్యాపీగా ఉంటుంది. తన సంతోషం కోసం నేను హ్యాపీగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అక్క ఆగమని చెప్తున్నాను కదా. ప్లీజ్ కార్తీక్, నన్ను ఆపద్దు. సారీ చెప్పమని రాధికని ఫోర్స్ చేసి తనని ఇబ్బంది పెట్టద్దు. అక్క నువ్వు ఇంకేం మాట్లాడుకో. రాధిక క్షమాపణ చెప్పు. నేను అలా స్పృహ కోల్పోవడంతో మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. చూడు, ఇంకోసారి ఇలా అక్క తను పొరపాటు చేసింది, క్షమాపణ చెప్పింది. ఇంకా విషయాన్ని పెద్ద చేయకు, డిస్కషన్ అంతకన్నా చేయకు. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అత్త అక్కని లోపలికి తీసుకెళ్ళు. రాసకలా ఈరోజు తనని చంపడానికి ప్రయత్నించానని చెప్పిన రాధిక రేపటి రోజున ఏకంగా పల్లవిని చంపింది నేనే అంటుంది. రాధిక అంత పెద్ద నింద నీ మీద ఎందుకేస్తుంది? ఎందుకంటే నేను ఇక్కడ ఉండడం తనకి ఇష్టం లేదు కాబట్టి.
అమ్మ రాధిక, చూడమ్మా రాధిక, నీ స్థానంలో ఎవరున్నా సరే ఇలాగే ఆలోచిస్తారు. ఖచ్చితంగా సకలని అనుమానిస్తారు. ఈ విషయంలో నిన్ను నేను తప్పు పట్టడం లేదు. కానీ సకల గురించి ఒక మాట చెప్తాను విను. నా కూతురు ఎంత మొండిదో అంత అహంకారి. డబ్బంటే వ్యామోహం, డబ్బులేని వాళ్లంటే చిన్నచూపు. అందుకే నిన్ను కాస్త చిన్నచూపు చూసేది. తనకి బంధాల విలువేమిటో తెలియదు. మన అనుకున్న వాళ్లని గౌరవించడం తెలియదు. ఇవన్నీ నా కూతురులో ఉన్న లోపాలు. ఒక తల్లిగా నేను ఒప్పుకుంటాను. కానీ తను ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయాలి అనుకునే అంత దుర్మార్గురాలు కాదమ్మా. ఏదో పొగరు, కోపం చూపిస్తుందే తప్ప అంత రాక్షసంగా ఆలోచించదు. ఈ విషయాన్ని కూడా తన కన్నతల్లిగా నేను బలంగా చెప్పగలను. చూడమ్మా రాధిక, నీ మాటలకి తను చాలా బాధపడింది. ఇంట్లోంచి వెళ్ళిపోయేదాకా వచ్చింది. అలాగే తనకి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ విషయాలన్నీ వదిలేయి. ఎంత కాదనుకున్నా మీరిద్దరూ వదిన మరదళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండండి, సరేనా? జరిగిన దాంట్లో నిజంగా సకల ప్రమేయం ఏం లేదా? నా మాటలకి నిజంగా తను బాధపడిందా? నిజాలు తెలుసుకోకుండా నేనే తనని అనుమానించి తొందరపడ్డానా? అసలు ఏమై ఉంటుంది? అవును, తొందరపడి ఆ రాధిక కోయిల ముందే కూసింది. మరోసారి నన్నిలా అవమానించడానికి అవకాశం లేకుండా చేశాను. రేపటి రోజున నేనే పని చేసినా, దాన్ని చంపడానికి ప్లాన్ చేసినా సరే, అది నోరు తెరిచి చెప్పలేదు. ఆఖరికి పల్లవిని చంపింది నేనే అని తెలిసినా సరే అది చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కార్తిక్ నమ్మడు. రాధికని చంపడం మిస్ అయినా ఈ రూపంలో నాకు భలే కలిసొచ్చిందత్తా. కానీ ఆ టెన్షన్ నీకింకా పూర్తిగా తొలగిపోలేదు. ముందు ఆ విషయం తెలుసుకో. అంటే ఆ భద్రాగాడు నీ పేరు చెప్పలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. కానీ రాధిక మీద జరిగిన హత్యాయత్నాన్ని ఇటు రాధిక అటు కార్తిక్ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. రాధికకు ఆల్రెడీ నీ మీదే అనుమానం వచ్చింది. ఆ అనుమానాలకి నిజాన్ని ఖచ్చితంగా వెతుకుతుంది. ఇప్పుడు కేవలం మాటలతో చెప్పింది కాబట్టి కార్తీక్ నమ్మలేదు. రేపు నిజాల్ని కార్తీక్ ముందు పెడితే అప్పుడేం చేస్తావు? ఇప్పుడు నిన్ను ఆదుకున్న కార్తీకే అప్పుడు నిన్ను తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తాడు. అలాంటి పరిస్థితి నా మెడకి చుట్టుకోకుండా ఉండాలంటే రాధిక మెడకు ఉరేయడం ఒక్కటే మార్గం. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. ఆ రాధిక చావే ఊపిరిగా బ్రతుకుతాను.
వదినే కాంచన వాళ్ళు వదినాయ్, కాంచన వాళ్ళు వదినాయ్. ఓం బాబు ఆ, ఓ ఇక్కడున్నావా? రా కూర్చో. ఏంటదినే అర్జెంటుగా రెక్కలు కట్టుకొని వచ్చి మరి వాలిపోమని చెప్పావు? టీ తాగుతావా కాఫీ తాగుతావా? వామ్మో, ఈవిడ నన్ను కోవట్లా ఏజెంట్లా వాడుకుని టీలు కాఫీలు ఇవ్వడం తప్ప 10 రూపాయలు ఇచ్చిన పాపన పోలేదు. పర్లేదులే వదినాయ్, కోసేపట్లో నేను టానిక్ తాగాలి వదినాయ్. ఎందుకు పిలిచారు చెప్పండి వదినాయ్.